హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో ముందుగా మీకు ఏంటంటే ఇవాళ జరిగినటువంటి ఫ్రీ ప్యానల్ ఫిజికల్ సైన్స్ సంబంధించి ఆల్మోస్ట్ క్వశ్చన్స్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి SCERT క్వశ్చన్సే వచ్చేది దాదాపుగా. సో ఆ విషయాన్ని గమనించండి. సో అలాగే ఇప్పుడు నేను పెట్టబోయే ఈ బయాలజికల్ సైన్స్ 3 పేపర్లు అయితే బాగా రివిజన్ చేసుకోండి. అండ్ మీరు బాగా గమనిస్తే మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే మీకు అందులోంచి రిపీట్ అయ్యాయి కాబట్టి వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ మాత్రం 80% నెగ్లెక్ట్ చేయకండి. ఆ క్వశ్చన్ని బాగా చూసుకోండి. అండ్ అలాగే మీకు ఫిజికల్ సైన్స్ సంబంధించి ఆల్రెడీ కీ కూడా రిలీజ్ అయిపోయింది. ఆ కీ కూడా మీకు పెట్టాను, ఒకసారి మీకు చెక్ చేసుకోవచ్చు వీడియోలో. అండ్ ఈ వీడియో ఏంటంటే మనకు బయాలజికల్ సైన్స్ సంబంధించి ఫస్ట్ మోడల్ పేపర్ చూసుకోండి. ఇక్కడైతే చూసుకోండి. అలాగే మీకు కనుక వీడియో లైక్ చేయండి. మీరు వీడియో లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోస్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఒకవేళ మీకు అవసరం లేకపోయినా ఎవరికైతే అవసరం ఉందో తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు సెక్షన్ 1 సంబంధించి మొత్తము 1 మార్క్ 6 ఉంటాయి. 6 1 6 అనమాట. సో ఇక్కడ 1 మార్క్ చూస్తే నేమ్ ద యాసిడ్ రిలీజ్ ఇన్ ద స్టమక్ వచ్చేసి HCl, రైట్ స్లోగన్స్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సో లైక్ ఎకో ఫ్రెండ్లీ, లైక్ సేవ్ ఎన్విరాన్మెంటల్ సేవ్ యువర్ లైఫ్, ఇట్లా స్లోగన్స్ ఏమైనా రాయమంటాడు. అది చూసుకోండి. థర్డ్ వన్ చూస్తే కనుక అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ రైట్ ద డామినెంట్ ట్రైట్స్ ఇన్ F1 జనరేషన్ లైక్ రౌండ్ ఎల్లో అనమాట. అండ్ ఎక్స్పాండ్ CFC క్లోరో కార్బన్స్. ఇక్కడ చూస్తే కనుక ADP ప్లస్ ఫాస్ఫేట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మీకు ఏంటంటే ఇన్ విచ్ లైఫ్ ప్రాసెస్ ADP కన్వర్ట్ టు ATP అంటే కనుక రెస్పిరేషన్ చూడండి. అండ్ సెక్షన్ 2లో చూస్తే కనుక మీకు ఏంటంటే వాట్ మెజర్మెంట్ డూ సజెస్ట్ టు పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ టు రెగ్యులేట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటే మనం ఓన్గా రాయొచ్చు. షుగర్ లెవెల్స్ రాకుండా మనం ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనేసి. అండ్ యూ కెన్ సజెస్ట్ టు అవాయిడ్ స్వీట్స్ అండ్ డూ ప్రాపర్ యోగా అండ్ మెడిటేషన్ అండ్ ప్రాపర్ టేకింగ్ బ్యాలెన్స్డ్ డైట్, ఇట్లాంటివన్నీ మనం సజెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ నెఫ్రాలజిస్ట్ వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ అబౌట్ ద హెల్తీ మెయింటెనెన్స్ ఆఫ్ కిడ్నీ. సో నెఫ్రాలజిస్ట్ మీన్స్ రిగార్డింగ్ కిడ్నీస్ అనమాట. సో హౌ మచ్ అమౌంట్ ఆఫ్ వాటర్ we want take per day and what type of disease will get, ఇట్లాంటి ఏమైనా జనరల్ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ అండ్ రీడ్ ద ప్యాసేజ్ అండ్ ఆన్సర్ గివెన్ క్వశ్చన్స్. ఇక్కడ CFC ఓజోన్ లేయర్ సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. నేమ్ ద గ్యాస్ దట్ కాజ్ ఓజోన్ డిప్రెషన్ అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్. అండ్ ఎక్స్పాండ్ UNEP యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. మనకు ఓల్డ్ సిలబస్ ఏంటంటే UNDP ఉంటుంది, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అది. అండ్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ కిల్ ఆల్ ద ప్రైమరీ కన్జ్యూమర్స్ ఇన్ ఏ ఎకోసిస్టమ్. సో ఇఫ్ యూ కిల్ ఆల్ ద ప్రైమరీ కన్జ్యూమర్స్ ఇన్ ఎన్ ఎకోసిస్టమ్ ఆటోమేటికలీ ప్రొడ్యూసర్స్ పాపులేషన్ విల్ బి ఇంక్రీజ్ మోర్ అండ్ సెకండరీ కన్జ్యూమర్స్ ఇట్ మే గెట్ డెత్ బికాస్ ఆఫ్ స్టార్వేషన్. అంటే సెకండరీ కన్జ్యూమర్స్ ప్రాబ్లమ్ తగ్గిపోతుంది రాష్ట్రం చూడండి. అండ్ సెక్షన్ 3 చూస్తే కనుక ఐ విల్ గెట్ 5 క్వశ్చన్స్, ఈచ్ వన్ క్యారీ 4 మార్క్స్. రైట్ ద డిఫరెంట్ బిట్వీన్ ఎరోబిక్ అండ్ అనెరోబిక్ రెస్పిరేషన్. ఇది మీకు ఫస్ట్ యూనిట్లో ఉంటుంది. అండ్ చూసుకోండి. అండ్ ఇక 12th మీకు AB చూడండి, చాయిస్ చూడండి. డ్రా నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ న్యూరాన్ ఒకటి అండ్ డ్రా డయాగ్రామ్ ఆఫ్ లాంగిట్యూడల్ సెక్షన్ ఆఫ్ ఫ్లవర్ చూడండి. అండ్ 13 చూస్తే కనుక వాట్ ప్రికాషన్ డ్యూ టేక్ టు రెడ్యూస్ ద ఎఫెక్ట్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. మనకు బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ ఉన్నాయి కదా. సో బయోడిగ్రేడబుల్ అంటే విచ్ మే గెట్ డీకంపోజ్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ మీన్స్ విచ్ మే నాట్ గెట్ డీకంపోజ్ లైక్ కెమికల్స్ అనమాట. దాని గురించి ఏమన్నాడు. అండ్ రైట్ ఎ బ్రీఫ్ అకౌంట్ అన్న కాంట్రాసెప్టివ్ మెథడ్స్ లైక్ కాండోమ్స్, లైక్ డయాఫ్రమ్స్, IUC అని ఇట్లాంటి వీటి గురించి అని చెప్పారు. అండ్ 15th చూస్తాను బాక్స్ చూడండి. ఇక్కడ లైక్ ఎంజైమ్స్ బాక్స్. మీరు ఆ బాక్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనమాట. ఆ బాక్స్ మొత్తం చదివి ఆన్సర్లు మొత్తం మీకు బాక్స్లో ఉంటాయి. మీరు జస్ట్ క్వశ్చన్ చూడండి, ఆన్సర్ చూసుకోండి అంతే. ఇక ఎగ్జాంపుల్ ఇస్తే నేమ్ ద ఎంజైమ్ సెక్రెటెడ్ ఫ్రమ్ ద గ్యాస్ట్రిక్ గ్లాండ్. మీరు అక్కడ చూడండి గ్యాస్ట్రిక్ గ్లాండ్ ఏముంది, వాడు ఏమన్నాడు గ్యాస్ట్రిక్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే ఎంజైమ్ కనుక్కున్నాడు. ఎంజైమ్ వచ్చేసి పెప్సిన్ చూడండి. అండ్ వాట్ ఎంజైమ్ ఈజ్ సెక్రెటెడ్ బై ద ప్యాంక్రియాస్ అంటే ఎంజైమ్ ఏది ట్రిప్సిన్. అండ్ నేమ్ ద గ్లాండ్ దట్ రిలీజ్ డైజెస్టివ్ జ్యూస్ విత్ నో ఎంజైమ్ అంటే కనుక గ్లాండ్ అడిగాడు అక్కడ. అప్పుడు ఏం రాస్తారు, లివర్ అని రాయాలి. అండ్ విచ్ డైజెస్టివ్ జ్యూస్ ఈజ్ సెక్రెటెడ్ బై సలైవరీ గ్లాండ్ అంటే సలైవా. అండ్ సెక్షన్ 4 చూసుకోవచ్చు. దీంట్లో మీకు చాయిస్ ఉంటుంది. ఫస్ట్ చూడండి, రైట్ ద ఎక్స్పెరిమెంట్ టు షో దట్ క్లోరోఫిల్ ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసిన్థసిస్. ఫస్ట్ యాక్టివిటీ ఇన్ యువర్ లైఫ్ ప్రాసెస్ అనమాట. ఆర్ డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై యూ ఇన్ యువర్ స్కూల్ ల్యాబొరేటరీ టు అబ్జర్వ్ ద స్పోర్స్ ఇన్ ఏ బ్లడ్ మోల్డ్స్ అదొకటి. అండ్ లేదా హౌ డస్ కెమికల్ కోఆర్డినేషన్ అకర్ ఇన్ ప్లాంట్స్, లేదంటే హౌ ఈజ్ ద సెక్స్ ఆఫ్ ద చైల్డ్ డిటర్మైన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
దీంట్లో చెప్తానంటే మీరు 8 మార్క్స్ అంటే ఫస్ట్ యూనిట్లో ఒక 3 యాక్టివిటీస్ అండ్ హెరిడిటీలో 3 క్వశ్చన్స్ వేసుకున్నారంటే ఖచ్చితంగా 16 మార్కులు ఈజీగా రాస్తారు. సలవ్ టెస్ట్ కానీ, COT ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసిన్థసిస్ కానీ, అండ్ సన్లైట్ ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసిన్థసిస్ కానీ, అండ్ ఇవి ఒక 3 చూసుకోండి. అండ్ హెరిడిటీలో మోనోహైబ్రిడ్, డైహైబ్రిడ్, సెక్స్ డిటర్మినేట్ ఇవి చూసుకున్నారంటే కనుక ఖచ్చితంగా మీకు 16 మార్కులు అనేది ఈజీగా అయితే వస్తాయి. ఇది ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ మార్కులకు సంబంధించి నేను కాస్త వీడియో ఎందుకు స్కిప్ చేస్తుందంటే ఫాస్ట్గా నాకు టైం లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10 అవుతుంది. నేను మార్నింగ్ మళ్ళీ 4:30 అంతా వెళ్ళేసి స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే నేను వెళ్ళే స్కూల్ ఆల్మోస్ట్ నాకు 100 కిలోమీటర్లు అనమాట. సో అందుకే కొద్దిగా ఫాస్ట్గా చెప్పాను. సో ఏమనుకోదండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్, షేర్ సమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.